ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసిన వ్యవహారంపై అమెరికా జ్యూరీ కీలక తీర్పు చెప్పింది. ఇన్వెస్టర్లను మస్క్ తప్పుదోవ పట్టించారని, ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియకు కొన్ని నెలల ముందే ఉద్దేశపూర్వకంగా ఇన్వెస్టర్లను గందరగోళానికి గురిచేశారని జ్యూరీ అభిప్రాయపడింది. మస్క్ చర్యల కారణంగా ట్విట్టర్ షేర్ల విలువ పడిపోయిందని పేర్కొంది. అయితే షేర్ ధరలను ఉద్దేశపూర్వకంగానే తగ్గించేందుకు మస్క్ కుట్ర పన్నారనే ఆరోపణలను మాత్రం జ్యూరీ తిరస్కరించింది. ట్విట్టర్ కొనుగోలు పూర్తి కావడానికి ముందు దాఖలైన కేసుపై విచారణ జరిపిన జ్యూరీ మస్క్ చేసిన ట్వీట్లు, పాడ్కాస్ట్ వ్యాఖ్యలు, పలు ప్రకటనలు పెట్టుబడిదారులపై ప్రభావం చూపాయని గుర్తించింది. 2022 అక్టోబర్లో ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేశారు. అందుకోసం ఆయన ఒక్కో స్టాక్కు $54.20 చొప్పున మొత్తం $44 బిలియన్ చెల్లించారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇన్వెస్టర్లను మస్క్ తప్పుదోవ పట్టించారంటూ పేర్కొన్నట్లు కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఎలాన్ మస్క్ ఏదైతే ట్విట్టర్ కొనుగోలు వ్యవహారంలో ఇన్వెస్టర్లకు జరిగినటువంటి నష్టం ఆయన ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు కొంత ఎలాన్ మస్క్ కి అనుకూలమనే చెప్పచ్చు, అయితే మిత్రం అని చెప్పచ్చు. కొంతైతే ఆయన పే చేయాల్సి ఉంటుంది. ఈ ట్విట్టర్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి అమెరికా జ్యూరీ ఇచ్చినటువంటి తీర్పు అత్యంత కీలకమనే చెప్పచ్చు. ట్విట్టర్ కొనుగోలు చేస్తా అంటూ మస్క్ ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా అనేక మలుపులు తిరిగిందనే చెప్పచ్చు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఇన్వెస్టర్లు మస్క్ పైన కోర్టులో దావా వేశారు. మస్క్ ట్విట్టర్ లో 5% కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసినప్పుడు నిబంధనల ప్రకారం ఆ విషయాన్ని సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కమిషన్ SECకి సకాలంలో వెల్లడించలేదు. అయితే కావాలని ట్విట్టర్ ప్లాట్ఫామ్ పై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ బాట్స్ ఏవైతే ఆ సమస్యలను సాగుగా చూపి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని బెదిరించడం ద్వారా షేర్ విలువను తగ్గించే ప్రయత్నం చేశారన్నది ఇన్వెస్టర్లు ప్రధానమైన ఆరోపణ. శాన్ ఫ్రాన్సిస్కోలోని జ్యూరీ ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోజు తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారం తప్పుదోవ పట్టించడానికి వాస్తవమే, కానీ కుట్ర ఆరోపణలు మాత్రం నిజం కాదు అన్నది తీర్పు ప్రధాన సారాంశం. మస్క్ చేసినటువంటి కొన్ని ట్వీట్లు, అదేవిధంగా వ్యాఖ్యలు ఇన్వెస్టర్లు గందరగోళాన్ని సృష్టించాయని జ్యూరీ అంగీకరించింది. ముఖ్యంగా ఒప్పందం పైన ఆయన వెనక్కి తగ్గుతున్నట్లు ఇచ్చినటువంటి సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్స్ ని దెబ్బతీశాయి. అయితే మస్క్ ఇది ఏదో ఒక పథకం ప్రకారం షేర్ ధరలను పడగొట్టి తక్కువ ధరకు రిటర్న్ దక్కించుకోవాలని కుట్రపడినారన్న వాదనను అయితే మాత్రం జ్యూరీ ప్రదర్శించింది. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉండొచ్చు, కానీ అవి మోసపూరిత ఉద్దేశంతో చేసినవి కావు అన్నది జ్యూరీ భావించింది. ఇక ఇన్వెస్టర్లు భారీ నష్టపరిహారం ఆశిస్తున్నప్పటికీ కూడా కుట్ర ఆరోపణలు నిలబడకపోవడంతో మస్క్ కి ఈ విషయంలో కొంత ఊరట లభించినట్టనే చెప్పచ్చు. నిజానికి నవీన్ ఏప్రిల్ 2002లో ఒక్కో షేరు $54.20 చొప్పున $44 బిలియన్ కొనుగోలు చేస్తామని మస్క్ ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత మే, జూలై 2002 మధ్యలో ఈ ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయి, సరైనటువంటి గణాంకాలు ఇవ్వటం లేదండి, మస్క్ ఆ డీల్ ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ట్విట్టర్ యాజమాన్యం ఈ మస్క్ పైన కేసు వేయడంతో చివరకు కోర్టు ఆదేశాల మేరకు అదే ఏడాది అక్టోబర్ లో ఒప్పందం ప్రకారం కొనుగోలు పూర్తి చేశారు. సో ఈ రోజు వచ్చినటువంటి తీర్పు ద్వారా మస్క్ ఒక రకంగా సేఫ్ అయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే తప్పుదోవ పట్టించడం అవసరం రుజువైనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మోసం చేశారు అన్నదానిపైన కోర్టు నమ్మలేదు. కాబట్టి ఈ పబ్లిక్ కంపెనీల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అన్నది ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్ దిగ్గజాలకు ఒక పాఠంలా నిలిచింది. అయితే ఈ కేసులో ఎంత పే చేయాల్సి వస్తుంది అన్నది ఇంకా చెప్పలేదు. నష్టపరిహారం అయితే జ్యూరీ నిర్ణయం ప్రకారం ప్రతి షేర్ పైన రోజుకు 3 నుంచి 8 వరకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల మస్క్ దాదాపు $2.1 బిలియన్ నుండి $2.6 బిలియన్ వరకు కూడా, అంటే సుమారు 17,000 కోట్లకు పైగా జరిమానా కట్టాల్సి రావచ్చు అన్నది పిటిషనర్ తరపు న్యాయవాదుల అంచనా. అయితే మే 2002
అక్టోబర్ 2002 మధ్యకాలంలో ఈ మస్క్ వ్యాఖ్యల వల్ల గందరగోళానికి గురై ట్విట్టర్ షేర్లను విక్రయించినటువంటి వేలాది మంది ఇన్వెస్టర్లకు ఈ పరిహారం అనేది సుమారు 17,000 కోట్ల రూపాయలకు పైగా మస్క్ కి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ తీర్పు పైన మస్క్ లీగల్ టీం అప్పీల్ చేసే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక చిన్న అడ్డంకి మాత్రమే, ఉన్నత న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుంది అన్నది మస్క్ టీం చెప్తున్నటువంటి మాట. నవీన్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.